అరుణాచలంలో అగ్నిస్తంభం ఆవిర్భవించినప్పుడు బ్రహ్మాండం బద్దలయ్యేలా ఒక అద్భుతం జరిగింది. పరమశివుడు ఆది అంతం లేని మహాగ్ని స్తంభంగా మారిన ఆ క్షణం కోటి సూర్యులు ఒక్కసారిగా ఉదయించినట్లు విశ్వమంతా కళ్ళు చెదిరే కాంతి. ఆ వేడికి సముద్రాలు మరిగి ఆవిరయ్యాయి. భూమి బద్దలైపోతుందేమో అన్నట్లు కంపించింది. పంచభూతాలు వణికిపోయాయి. సమయం కూడా ఆగిపోయింది. దేవతలంతా భయంతో స్వామి లోకాన్ని కాపాడండి అని ఆర్తనాదాలు చేశారు. భక్తుల మొర ఆలకించిన ఆ పరమశివుడు ఆ ప్రళయ జ్వాలను తనలోనే దాచుకొని శాంత స్వరూపిగా అరుణాచల పర్వతంగా స్థిరపడ్డాడు. కాని ఆ కొండలోని అనంతమైన కాస్మిక్ శక్తిని సామాన్యులు తట్టుకోలేరు. అందుకే లోక రక్షణ కోసం అష్టదిక్పాలకులు కదలి వచ్చారు. వరుణుడు తన జలధారతో పర్వతాన్ని అభిషేకించి చల్లబరిచాడు. వాయువు చల్లని గాలిని వీచాడు. ఇంద్రుడు, అగ్ని, యముడు ఇలా 8 దిక్కుల అధిపతులు ఆ కొండ చుట్టూ రక్షణ వలయంగా మారి తమ ప్రాణశక్తిని ధారపోసి అష్టలింగాలను ప్రతిష్ఠించారు. అరుణాచలం ఒక మహాశక్తి కేంద్రం. అయితే ఈ లింగాలు ఆ శక్తిని మనకు అందించే ట్రాన్స్ఫార్మర్లు. ఆనాటి ఆ అగ్ని స్తంభమే నేటి మన అరుణాచలం. స్మరిస్తేనే ముక్తినిచ్చే సాక్షాత్ కైలాసం. ఫ్రెండ్స్, కామెంట్ లో రాయండి అరుణాచలం